వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో మనం సమ్మర్ స్పెషల్ కింద గుమ్మడి వడియాలు అలాగే పొట్టు వడియాలు ఎలా రెడీ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో నేను దీనికి సంబంధించిన షార్ట్ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో నేను అప్లోడ్ చేశాను. సో ఇదంతా ఫుల్ లెంత్ వీడియో యూట్యూబ్లో వివరంగా అన్ని రకాల కొలతలతో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, ముందుగా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం ఒక పెద్ద సైజ్ గుమ్మడికాయని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా చాలా కుదిరినంత లెక్క వరకు సన్నగా కట్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని మనం గుమ్మడికాయ ముక్కలన్నీ చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇంకా ఈ ముక్కలు కట్ చేయడానికి నేను మా చెల్లి పడిన కష్టాలు అయితే అంతా ఇంత కాదు ఫ్రెండ్స్. సో మేమైతే ఫస్ట్ టైం ఇవన్నీ కోస్తున్నాం అనమాట. ఎప్పుడు మా మమ్మీ వాళ్ళే చేసుకుంటారు. సో ఈ ఇయర్ అనేది మేము స్పెషల్గా చక్కగా హెల్ప్ చేద్దామని చెప్పి చక్కగా నేను మా చెల్లి కలిసి స్టార్ట్ చేసాము. సో మేమైతే పోటీ పెట్టుకున్నాము. సో పోటీలో మా చెల్లె గెలిచింది అనుకోండి, అదే ఎక్కువ కట్ చేసింది. సో నెక్స్ట్ మధ్యలో నీరసం వచ్చి మ్యాంగో ఫ్రూట్ కూడా తాగామన్నమాట. సో నెక్స్ట్ ఈ విధంగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు అందులో మంచిగా ఉప్పు అలాగే పసుపు వేసుకొని మొత్తం గల్లులుప్పు వేసుకోవాలి, రాక్ సాల్ట్ అనమాట. వేసుకొని ఇలా ఒక కాటన్ క్లాత్లో తీసుకొని మొత్తం కింద నుంచి పైకి ఆ ఉప్పు పసుపు ముక్కలకి పట్టేలాగా బాగా తిప్పుకోవాలన్నమాట. సో అలా తిప్పుకున్న తరువాత మంచిగా ఈ కాటన్ క్లాత్ అనేది ఈ ముక్కల్లో మొత్తం చుట్టు వేసి ఒక పీట మీద పెట్టి దాని మీద ఒక బరువు గల రాయిని ఏదైనా పెట్టి ఒక ఓవర్ నైట్ అంతా ఆ ముక్కల్ని పక్కన పెట్టి వదిలేయాలన్నమాట. సో అలా వదిలేసిన ముక్కలు పక్కన పెట్టేసి మళ్ళీ ఒక గిన్నె తీసుకొని అందులో 1.5 kg, మేమైతే పెద్ద సైజు కాయ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా మినపప్పు కొలత చెప్తున్నాను ఫ్రెండ్స్. 1.5 kg మినపప్పుని మనం మంచిగా ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి. సో ఒక నైట్ అంతా నానబెట్టుకున్న మినపప్పుని తెల్లారే మనం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. అసలు ఎటువంటి నల్ల పొట్టు లేకుండా చాలా శుభ్రంగా మినపప్పు అనేది మనం కడుక్కోవాలి ఫ్రెండ్స్. సో అలాగే ఈ మినపప్పుతో వచ్చిన పొట్టుతో కూడా మనం వడియాలు పట్టుకోవచ్చు. ఆ వడియాలు కూడా ఇదే వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. సో ఈ విధంగా మినపప్పు అనేది క్లియర్గా మంచిగా క్లీన్గా కడుక్కున్నాక సో దీన్ని మనం గారెలకి ఎలాగైతే మనం పిండి ఆడుకుంటామో అదే కన్సిస్టెన్సీలో మనం మంచిగా పిండి ఆడుకోవాలన్నమాట. సో అలా పిండి ఆడుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ పొట్టు వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ముందుగా మనం మినపప్పు నుంచి వచ్చిన ఈ పొట్టుని శుభ్రంగా కలుపుకొని దీన్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం ఆడిచ్చుకొచ్చిన పిండిని ఈ పొట్టులో మనం కొద్దిగా కలుపుకోవాలన్నమాట. మినప్పిండి ఉంటుంది కదా, ఆ పిండిని ఈ పొట్టులో కూడా కలుపుకొని చక్కగా మనకి నచ్చిన సైజులో వడియాలు పెట్టుకుంటే అవే పొట్టు వడియాలు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చిన్నగా బ్లాక్ కలర్లో. అండ్ అలానే చిన్నపిల్లలు చాలా ఇష్టంతో తింటారనమాట. సో ఇప్పుడు మనం గుమ్మడి వడియాలు ప్రాసెస్కి వద్దాం. సో ఇప్పుడు మనం కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిరకాయలు అలాగే జీలకర్ర అలాగే మనం ఒక నైట్ అంతా మంచిగా పక్కన పెట్టిన గుమ్మడి ముక్కలు కూడా వేసుకొని వీటినంతా మంచిగా తిప్పుకోవాలన్నమాట. సో టేస్ట్ కోసం ఒక 1/2 kg సబ్జా గింజలు కూడా మనం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. సో నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకొని అలాగే మనం ఎప్పుడు మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి. సో మినప్పప్పు అనేది మాకు 1.5 kg మినప్పప్పు పట్టింది. మిగిలిన 1/2 kg మనం ఎలాగో పొట్టు వడియాలకి పట్టుకున్నాం కాబట్టి సో ఈ మినపప్పు సబ్జాలు ఈ ముక్కలు మంచిగా కింద నుంచి పైకి చాలా బాగా కలుపుకోవాలి. సో కలుపుకొని ఒక మంచి కంటైనర్లో తీసుకొని మనం ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీకు ఎంతమందికి గుమ్మడి వడియాలు ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ని ఫాలో చేయండి. అండ్ అలానే మనం రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేసామన్నమాట. సో మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసేయండి ఫ్రెండ్స్ ఫర్ మోర్ అప్డేట్. అండ్ అలానే మీ యొక్క అనుభవాలు గుమ్మడి వడియాలు పట్టేటప్పుడు అండ్ అలానే ఇంకేం వడియాలు మీకు కావాలనేది ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. సో ఈ విధంగా రెడీ చేసుకున్న మన గుమ్మడి వడియాల మిశ్రమం అలాగే పొట్టు వడియాల మిశ్రమం తీసుకొని ఎండలో మనకు నచ్చిన సైజులో పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన గుమ్మడి వడియాలు అనేది రెడీ అవుతుంది. సో ఈ విధంగా మనం గుమ్మడి వడియాలు పెట్టుకున్న తర్వాత ఒక 3 days మనం వీటిని ఎండబెట్టుకోవాలి. సో గుమ్మడి వడియాలు పెట్టుకున్న ఈవినింగ్ టైంలో ఈ క్లాత్ నుంచి వడియాలు అనేది సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని చక్కగా వాటిని మిగిలిన 2 days మంచి ఎండలో
ఎండబెట్టుకొని తర్వాత మనం స్టోర్స్ చేసుకుంటే 1 ఇయర్ వరకు స్టోర్గా ఉంటాయన్నమాట. సో నేనైతే చాలా నాకు ఇష్టం గుమ్మడొడియాలు. సో మీలో ఎంతమంది గుమ్మడొడియాలు ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పొట్టొడియాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.